గురించి నెక్స్ట్ దీని గురించి మనకు కూడా క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి సాదిక్ అలీ గారు పొలిటికల్ అనలిస్ట్ ఆయన కూడా జాయిన్ అయ్యారు. సాదిక్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సాదిక్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుందండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సాదిక్ గారు, సో ఫైనల్ గా చూస్తున్నాం అటు ఏదైతే 1993లో ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 2025లో బీజేపీ రావడం అయితే జరిగింది. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు చూస్తుంటే కూడా రాజకీయాలు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులుగా ఢిల్లీ మాత్రం అటు పూర్తిగా భారతదేశంలో బీజేపీ జెండా ఎగరవేసినా కూడా దేశ రాజధాని అయిన ఢిల్లీలో మాత్రం పాగా వేయడానికి చాలా టైం పట్టినట్లు తెలుస్తుంది. సో దీనిపైన మీ పొలిటికల్ అనాలిసిస్ ఏంటి? అమ్మా చూడండి, ఇక్కడ ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీని ఓడగొట్టింది బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అమ్మా. ఆమ్ ఆద్మీ పార్టీ కూటమితో మేముండము అని కేజ్రీవాల్ అహం, ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ గెలిస్తే ఎట్లా అని కాంగ్రెస్ అహం, ఈ రెండు కలిసి ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణంగా చూపించారు. ఎందుకంటే వీళ్ళు వేరువేరుగా పోటీ చేసినప్పుడు వీళ్ళ ఉన్నటువంటి ఓట్లను మనం చూసినట్లయితే ఎన్ని ఓట్లతో వీళ్ళు ఓడిపోయారో తక్కువ సీట్లతో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చీల్చింది. ఈ రోజు మిగతా 20 సీట్లకు పైగా 20 సీట్లు ఈజీగా చాలా తక్కువ సంఖ్యతో ఇప్పుడు చూడండి, కేజ్రీవాల్ ఓడిపోయినా, ఆశీష్ ఓడిపోయినా, తర్వాత సిసోడియా ఓడిపోయినా, చాలా అదైతే మనీష్ సిసోడియా కూడా చాలా వెరీ మైన్యూట్ మెజారిటీతో కూడా ఆయన ఓడిపోవడం అయితే జరిగింది. సో ఎక్కువగా అయితే కేజ్రీవాల్ పైన టార్గెట్ అవుతుంది. అయితే ఇదే విషయం చెప్తున్నానమ్మా. ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ మైన్యూట్ ఓట్స్ అన్ని కూడా కాంగ్రెస్ ఓట్స్ చీల్చినవే అమ్మా, కాంగ్రెస్ ఓట్స్ చీల్చినవే. అయితే ఇక్కడ రెండు కూడా కాంగ్రెస్ కూటమి ఘోరమైన వైఫల్యం. ఈ రోజు ఫారూక్ అబ్దుల్లా గారు చేసినటువంటి ట్వీట్ ని చూసినట్లయితే చాలా కాంగ్రెస్ కూటమి తప్పు చేసింది, ఈ తప్పులు ఇంకా కొనసాగిస్తే ఇంట్లాగే మీరు వైఫల్యాన్ని చెందుతారని ఒక ముఖ్యమైన విషయం. రెండో ముఖ్యమైన విషయం చెప్తానమ్మా, పోల్ మేనేజ్మెంట్ ని బీజేపీ చేయగలిగింది అన్ని రకాలుగా. ఈవెన్ బడ్జెట్ ని కూడా 3 రోజుల ముందు కాంగ్రెస్ మన ఎలక్షన్స్ కి బడ్జెట్ కు ముందు 3 రోజుల ముందు బడ్జెట్ ని అనౌన్స్ చేసి ఆ బడ్జెట్ ద్వారా ఢిల్లీకి చాలా ఇచ్చాము అని చెప్పుకోగలిగింది బీజేపీ పార్టీ. కానీ ఎవ్రీ ఇయర్ అదే నెలలో బడ్జెట్ రిలీజ్ అవుతుంది కదండి, దీన్ని ఎలా చూడాలి? లేదండి, లేదు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అమ్మా, పార్టీల ఎన్నికలు జరుగుతున్నప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారంగా చేయాల్సింది లేకుండా ఉండే చాలా మంది ఈ ప్రశ్నలు లేవనెత్తారు. యోగేంద్ర యాదవ్ గారు తన ఐటమ్ లో చాలా క్లియర్ గా రాశారు.